మలుపు టీవీ సమర్పణ. మానవ హక్కుల పోరాటం ఆగదు. ప్రొద్దుటూరులో షా సోషల్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యాలయంలో భావోద్వేగ సమావేశం. కడప జిల్లా ప్రొద్దుటూరులోని షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ఈరోజు భావోద్వేగ క్షణాలకు వేదికైంది. ఈ సంస్థ స్థాపకుడు ఎన్డీ అయిన షా మొహమ్మద్ గారు అనారోగ్య కారణాలతో మార్చి 21వ తేదీన మరణించడం తెలిసిందే. ఆయన మరణంతో సంస్థ కార్యకలాపాలు కొంతకాలంగా తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే ఒక నాయకుడు దూరమైన ఆయన ఆశయాలు ఎప్పటికీ చనిపోవు అన్న మాటను నిజం చేస్తూ సంస్థ నూతన దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ నేషనల్ డైరెక్టర్ ఆస్మా మేడం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులోని రాష్ట్ర కార్యాలయానికి విచ్చేశారు. అక్కడికి చేరుకున్న ఆస్మా మేడం గారికి సంస్థ సభ్యులు, పట్టణ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పూల బొకేలు, శాలువాలతో సాదర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం భావోద్వేగభరితంగా మారింది. షా మొహమ్మద్ గారి సేవలను పలువురు సభ్యులు స్మరించుకున్నారు. ఆస్మా మేడం మాట్లాడుతూ తమ తండ్రి ఆశయాలను కొనసాగించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. సంస్థను మరింత బలోపేతం చేస్తూ కొత్త టీములను ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం అందించే దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అలాగే భవిష్యత్తులో హ్యూమన్ రైట్స్ కార్యకలాపాలను గ్రామ స్థాయి వరకు విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ షేక్ జైనుల్ మరియు వారి టీముతో ఆస్మా మేడం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం, యువతను హ్యూమన్ రైట్స్ వైపు ఆకర్షించే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది పండిత్ విజయ్ కుమార్, ఉమెన్ సెల్ అధ్యక్షురాలు న్యాయవాది మెహ్రాజ్, పట్టణ ఫీల్డ్ ఆఫీసర్ షేఖున్, కడప జిల్లా సభ్యురాలు రెహనా, రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. అనేక మంది హ్యూమన్ రైట్స్ సభ్యులు ఈ సమావేశానికి హాజరై సంస్థకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. నాయకుడు లేరు, కానీ ఆయన చూపిన మార్గం ఇంకా బ్రతికే ఉంది అంటూ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ సమావేశం ప్రొద్దుటూరులో చర్చనీయాంశంగా మారింది. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీ వీక్షించారు.